హాయ్ ఫ్రెండ్స్, ఎట్టకేలకు ఇండియా ఘన విజయం సాధించింది. నా మొదటి ఛానల్ ఇది. మన మొదటి గెలుపు, మన ఇండియా గెలుపు. మే 29, 2024న ఛానల్ స్టార్ట్ చేశాను. ఇది మన మొదటి సక్సెస్. ముందుగా మ్యాచ్ విషయానికి వస్తే, ఏ మ్యాచ్ అండి, మ్యాచ్ వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యాచ్ నేను ఇప్పటివరకు చూసిన T20 వరల్డ్ కప్స్లో. టాస్ గెలిచి రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఫస్ట్ ఇనిషియల్గా రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. కేశవ్ మహారాజ్ బౌలింగ్లో కోహ్లీ ఇనిషియల్ స్టార్ట్ అయితే చాలా బాగా ఇచ్చాడు. నేను ఫామ్లో లేడు కోహ్లీ, బట్ ఫైనల్లో నేను ముందు నడిపిస్తానని చెప్పి ఇండియాని గెలుపు బాటగా రాణించడం ముఖ్య పాత్ర పోషించాడు. ఫస్ట్ కోహ్లీ కవర్ డ్రైవ్, స్ట్రైట్ డ్రైవ్, లాంగ్ ఆన్ మీదుగా సిక్సెస్ చాలా అద్భుతంగా ఆడాడు. తర్వాత దిగిన పంత్ మహారాజ్ బౌలింగ్లో షీప్ షాట్ ఆడబోయి బ్యాట్కి ఎడ్జ్ అయి అవుట్ అయ్యాడు. చాలా జరిగినాయి, ఎన్నో మ్యాచ్లు చూసాం. ఇండియా వరల్డ్ కప్లో యంగ్స్టర్స్ అతి తక్కువ సమయాల్లో ఆకట్టుకున్నారు. తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కూడా డిసప్పాయింట్ చేశాడు. రాబాడా బౌలింగ్లో స్క్వేర్ లెగ్లో క్లాసిన్ అద్భుతమైన క్యాచ్ పెట్టుకున్నాడు. ఇండియా అండర్ ప్రెజర్ 6 అవర్స్కే కేవలం 45 రన్లే కొట్టి స్ట్రగుల్లో ఉన్నారు. స్టేజ్ మన 34కి 3 వికెట్లన్నీ. తర్వాత ఒక రైట్ డిసిషన్ తీసుకున్నారు. ఎప్పుడైతే పంత్ త్వరగా అయిపోతాడో మనకు ఒక లెఫ్ట్ హ్యాండర్ని తీసుకొచ్చారు, అక్షర్ పటేల్. ముందు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైంది, అప్పుడు కూడా అక్షర్ పటేల్ని దింపారు. అక్షర్ పటేల్ కోహ్లీ షాట్స్ ఆడడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. అట్ వన్ టైం స్ట్రైక్ రేట్ అనేది చాలా తగ్గిపోయింది కోహ్లీది. అక్షర్ పటేల్ నేనున్నాను అంటూ స్ట్రైక్ రేట్ ఏమాత్రం తగ్గినకుండా ఆ ఇన్నింగ్స్ అన్నది ప్లేస్ చేశాడు. ఆ సిక్సెస్ చూసుకున్నట్లయితే మహారాజ్ బౌలింగ్ కార్నర్ రేపు అద్భుతమైన 6 కొట్టాడు. అండ్ స్ట్రైట్ డౌన్ ద గ్రౌండ్ రాబాడా బౌలింగ్లో స్పిన్నర్స్కి అగెనిస్ట్గా ఆ సిక్సెస్ అండ్ లాంగ్ ఆఫ్ మీదుగా సిక్సెస్ చాలా అద్భుతంగా ఆడాడు అక్షర్ పటేల్. తన రోల్కి అద్భుతమైన న్యాయం చేశాడు. అండ్ డూబే అక్షర్ పటేల్ అన్లక్కీ రన్అట్. అది తర్వాత డూబే దిగాడు. బట్ ఈ మ్యాచ్లో ఎందుకు డూబే అన్నారు, నేను విన్నాను అన్నట్టుగా డూబే అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. బ్యాట్ స్వింగ్ చేసి స్ట్రైట్ డౌన్ ద గ్రౌండ్ అద్భుతమైన 6 కొట్టాడు. అండ్ మధ్యలో 4లు గ్యాప్లో ప్లేస్ చేశాడు. అద్భుతంగా ఆడాడు డూబే కూడా. అండ్ కోహ్లీ స్లోగా 48 బాల్స్ 50 కొట్టాడు. తర్వాత మళ్ళీ మార్కో జాన్సన్ని అటాక్ చేసే ప్రయత్నం చేశాడు. లాంగ్ ఆన్ మీదుగా అద్భుతమైన 6లు కొట్టాడు. కోహ్లీ తన క్లాస్ చూపించాడు. అండ్ మార్కో జాన్సన్ 2 6లు కొట్టిన తర్వాత మళ్ళీ కొట్టే ప్రయత్నం చేశాడు. లాంగ్ ఆన్ మీదుగా అవుట్ అయ్యాడు. ఎస్, కోహ్లీ తన కెరియర్లో ఇది ఒక బెస్ట్ ఇన్నింగ్స్. 128 స్ట్రైక్ రేట్. ఎలా ఆడామన్నది కాదు, ఎప్పుడు ఆడామన్నది ఇంపార్టెంట్ అనే మాట గుర్తు చేశాడు. స్ట్రైక్ రేట్ పక్కన పెట్టండి, చివరి వరకు ఉండి హోల్డ్ చేశాడు. సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ దిగారు. ఇనిషియల్గా అద్భుతంగా స్టార్ట్ చేశారు ఇండియా. ఫస్ట్ 2 అవర్స్ ఎస్పెషల్లీ బుమ్రా బ్రేక్ త్రో అందించాడు. రేజా హెండ్రిక్స్ విత్ టాప్ బాల్ పైకి పిచ్ చేశాడు. స్వింగర్ లైట్గా స్వింగ్ అయింది, అంతే అవుట్ అయ్యాడు రేజా హెండ్రిక్స్. తర్వాత మార్క్రమ్ దిగాడు. మార్క్రమ్ బుమ్రాని అటాక్ చేశాడు. కట్ షాట్ పాయింట్ మీదుగా. తర్వాత స్టబ్స్ దిగాడు. ఎక్సలెంట్ ఫీట్ యూజ్ చేసి మరియు మిడ్ వికెట్ మీదుగా అద్భుతమైన 6లు కొట్టాడు. అట్ వన్ సిచ్యువేషన్ స్టబ్స్ అండ్ డికాక్ రికవరీ చేసే ప్రయత్నం చేశారు. బట్ అక్షర్ పటేల్ని అటాకింగ్ చేసే క్రమంలో షీప్ షాట్ ఆడబోయి అక్షర్ పటేల్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు స్టబ్స్. అండ్ ఇదొక టర్నింగ్ పాయింట్. క్లాసన్ అండ్ డికాక్ ఇద్దరు అద్భుతంగా ఆడుతున్నారు. క్లాసన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్లో అటాక్ చేశాడు. బౌన్సర్ని అద్భుతంగా ప్లేస్ చేసి కొట్టాడు. అండ్ స్పిన్ అయితే వర్సెస్ కుల్దీప్ యాదవ్ అండ్ అక్షర్ పటేల్ చిత్తకు కొట్టేశాడు. ఇంకా కుల్దీప్ యాదవ్ ఏమాత్రం తన ప్రైమ్ బౌలర్గా ఉన్నాడు, బట్ ఏమాత్రం ఇంపాక్ట్ చూపించలేకపోయాడు ఈ మ్యాచ్లో. హర్షదీప్ బౌలింగ్లో 12th ఓవర్ డికాక్ 6 కొట్టాడు. అండ్ మళ్ళీ సేమ్ షాట్ కొంచెం పైకి వేసాడు, సరిగ్గా టైమింగ్ అవ్వలేదు. కుల్దీప్ యాదవ్ అండర్ ప్రెజర్ అద్భుతమైన క్యాచ్ తీసుకున్నాడు. క్వింటన్ డికాక్ ఉండుంటే బహుశా సౌత్ ఆఫ్రికా గెలిచుండేది. ఎస్, హర్దీప్ సింగ్ బ్రేక్ వేశాడు. తర్వాత క్లాసన్ అండ్ డేవిడ్ మిల్లర్ వీళ్ళిద్దరూ అటాక్ చేశారు. ఎస్పెషల్లీ క్లాసన్ కుల్దీప్ యాదవ్ని చిత్తకు కొట్టేశాడు. అండ్ అక్షర్ పటేల్ 6 అవర్స్కి 54 కొట్టాలి. అప్పుడు రోహిత్ శర్మ ఒక బిగ్ మిస్టేక్ చేశాడు. అక్షర్ పటేల్కి ఇచ్చాడు బౌలింగ్ అగెనిస్ట్ బెస్ట్ స్పిన్నర్ ప్లేయర్, బెస్ట్ స్పిన్ హిట్టర్ క్లాసన్. ఈ జనరేషన్లోనే బెస్ట్ స్పిన్ ప్లేయర్. తనకి ఒక ఆల్రౌండర్ బౌలింగ్ ఇచ్చాడు. అండ్ 24 runs in an hour,
తర్వాత బాల్ టు బాల్ వచ్చింది. ఇక్కడ బుమ్రాని తీసుకొచ్చాడు. నెక్స్ట్ ఓవర్ బుమ్రా అద్భుతంగా వేసాడు, కంట్రోల్ చేశాడు. అందరూ ఇండియా ఓడిపోయింది. మళ్ళీ 2021 క్వాలిఫై అవ్వలేదు. 2016 సెమీఫైనల్లో ఓడిపోయాం వర్సెస్ వెస్టిండీస్. 2022 సెమీఫైనల్ ఇంగ్లాండ్తో అత్యంత దారుణంగా 10 వికెట్స్ తేడాతో దారుణంగా ఓడిపోయాం. ఆ తర్వాత మళ్ళీ 2023 వరల్డ్ కప్ ఓడిపోయాం, ఓడిఐ వరల్డ్ కప్. ఇప్పుడు 2024 మళ్ళీ ఓడిపోతామని అందరూ అనుకున్నారు. బట్ హార్దిక్ పాండ్యా 16th ఓవర్ హార్దిక్ పాండ్యాకి ఇచ్చారు. అప్పటికే మ్యాచ్ అయిపోయింది అనుకున్నారు అందరూ. బట్ క్లాస్ని వికెట్ తీశాడు. వైడ్ అవుట్ సైడ్ ఆఫ్ అద్భుతమైన డెలివరీ వేశాడు. పంత్ క్యాచ్ తీసుకున్నాడు, అవుట్ అయ్యాడు. అండ్ ఇది ఫస్ట్ టర్నింగ్ పాయింట్. ఆ తర్వాత హర్షదీప్ సింగ్ కూడా బాగా కంట్రోల్ చేశాడు. 19th ఓవర్ బుమ్రా 18th ఓవర్ అద్భుతంగా కంట్రోల్ చేసిన తర్వాత 19th ఓవర్ హర్షదీప్ సింగ్ కూడా బాగా చేశాడు. అండ్ లాస్ట్ ఓవర్ హార్దిక్ పాండ్యా, మిల్లర్. లాస్ట్ ఓవర్ 16 runs హార్దిక్ పాండ్యా, మిల్లర్ ఆన్ స్ట్రైక్. వైడ్ అవుట్ సైడ్ ఆఫ్ వేసాడు టాస్ బాల్. మిల్లర్ లాంగ్ ఆన్ మీదగా స్ట్రైట్గా సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన క్యాచ్ పెట్టాడు. ఇది అతిపెద్ద టర్నింగ్ పాయింట్. ఆఫ్టర్ 13 years ఇండియా ఘన విజయం సాధించింది. థ్యాంక్ యూ ఇండియా. హార్దిక్ పాండ్యా అందరితోనే అనిపించుకున్నాడు. ముంబై తరఫున ఆడి డబ్బులు కమ్ముడిపోయి ఉన్నారు. బట్ ఇండియాకి తను ఒక సీమ్ బౌలర్గా, నేను ఒక ఆల్రౌండర్ని, బ్యాటింగ్ అండ్ బౌలింగ్ సమానంగా చేయగలను అని నిరూపించాడు. పాండ్యా ఏడిచాడు. అండ్ రోహిత్ అండ్ కోహ్లీ ఎట్టగెలక సాధించాం అన్న ఆశ ఇండియాకి కలిగింది. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.